విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1971లో వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రారంభమైంది. ఆంధ్రుల ఆకాంక్షలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ పరిశ్రమను అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. చివరికి పరిశ్రమనే మూసివేసే పరిస్థితి తలెత్తింది. అలాంటి నేపథ్యంలో ఈ పరిశ్రమనే నమ్ముకున్న లక్షలాది కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలిచేలా కేంద్రం ముందడుగు వేసింది. ఆంధ్ర ప్రజల వినతి మేరకు పరిశ్రమను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఆంధ్ర ఉక్కును ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే ఏ ఒక్క అంశాన్ని విడవకుండా 4 కోట్ల ప్రజల తరపున నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.